ప్రార్థించినప్పుడు అన్ని కూడా సమస్తము దేవునికి సమస్తం కూడా సాధ్యం. చెప్పండి, దేవునికి సమస్తం కూడా సాధ్యమే. దేవుడు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి దేవుడు ఒక రోజు సహితము సూర్యుని చంద్రుని అయ్యోని దివ్యుని దేవుడు యెహోషువ ప్రార్థించిన అక్కడ దేవుడు వాటిని ఆపాడు. మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం చేస్తా చెప్పండి, దేవుడు వెంటనే ఆఫ్ చేస్తాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తా చెప్పండి, ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, యెహోషువ ప్రార్థించాడు, ఆగిపో, కొంచెం దిగుతావా, లైట్గా ఆగు, ఇంకొంచెం దిగుతావా, ఆగు, పూర్తిగా దిగిపో, చప్పట్లు కొట్టండి, మళ్ళీ చప్పట్లా, చప్పట్ల దుప్పట్ల. మనం ప్రార్థన చేస్తే దేవునికి సమస్తము కూడా సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. మరలా చెప్పాడు, ఆగుపో. సరే, ఈరోజు మధ్యాహ్నం ఎండగా ఉంది, కొంచెం నిద్ర వస్తావా, ఆగో, దిగుపో, పూర్తి దిగిపో. దేవుడు మన ప్రార్థన వింటాడు. మీరు ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఏం చెప్పండి, దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మీరు ప్రార్థన చేయట్లేదు కాబట్టి దేవుడు మన ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుడు మీ ప్రార్థన ఇస్తాడు. మీరు మీ చదువుల్లో, మీ కుటుంబాలలో మీరు ప్రార్థన చేయకపోతే ఏది జరగదు. చెప్పండి, మీరు ప్రార్థన చేయకపోతే ఏది జరగదు.